యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ 5 సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. లేదంటే వ్యూస్ అనేది రావు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రావు. గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. మీరు ఎలాంటి మంచి వీడియో అప్లోడ్ చేసినా సరే ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు. ఎందుకంటే చాలా మంది క్రియేటర్ ఈ మిస్టేక్ చేస్తారు. దానివల్ల వ్యూస్ అనేది ఎంతో కొంత వచ్చి సడన్గా ఆగిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే ఛానల్ కీవర్డ్. చాలా మంది ఛానల్ది క్రియేట్ చేస్తారు అండ్ క్రియేట్ చేసిన వెంటనే వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. బట్ సరైన కీవర్డ్స్ అనేది ఛానల్ సెట్టింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసామనుకోండి, మన వీడియో అనేది కొత్త మీ కంటెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ కంటెంట్ క్రియేటర్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. దెన్ వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ వీడియోస్ అన్నీ కూడా సజెస్ట్ చేసి చూస్తుంటారనమాట. దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. కనుక ఫస్ట్ సెట్టింగ్ మన కీవర్డ్ సెట్టింగ్ అనమాట. సో ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. చాలా స్లోగా క్లియర్గా చూపిస్తాను. జాగ్రత్తగా విని మీ ఛానల్ ఆల్రెడీ మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నా, లేదంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మేము స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ ఇట్లా అయినా సరే ఈ సెట్టింగ్ అనేది ముందు చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకోలేదనుకోండి వెంటనే ఇప్పుడు వెళ్ళి సెట్టింగ్ చేసుకోండి. మీకు మధ్యన వ్యూస్ వచ్చి ఆగిపోతున్నట్లయితే, సబ్స్క్రైబర్స్ రాకుండా ఉన్నట్లయితే ఇక నుంచి ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఈ సెట్టింగ్స్ అనేది మీరు ఏదైతే బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసి ప్రతి ఒక్కరికి సర్చ్ బార్ అనేది వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి studio.youtube.com అని మీరు సెర్చ్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. దానిపై క్లిక్ చేయండి. చాలామందికి ఇలా క్రోమ్ బ్రౌజర్లో ఎట్లా ఈ యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేయాలో కూడా తెలియదు అనమాట. కనుక ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. ఆ విధంగా ఫాలో అయితే చాలా సింపుల్గా 1 క్లిక్తో మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇట్లా సెర్చ్ చేసి మనం దానిపై క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వైటీ స్టూడియోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడే మనకు డైరెక్ట్ ఓపెన్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా ఒత్తి ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, పైన మీరు ఎన్ని హిస్టరీలు తీసారంటే అనేది ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ అని కనిపిస్తుంది కదా, చూడండి, దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా మీ వైటీ స్టూడియో డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెష్గా ఛానల్ స్టార్ట్ చేసిన కనుక మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్రతిరోజు ఇలాంటి మంచి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, సబ్స్క్రైబర్ ఎలా పెంచుకోవాలి అండ్ వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో సెట్టింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కింద సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పాపం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఛానల్ సెట్టింగ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాను, ఛానల్ కీవర్డ్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేనైతే కీవర్డ్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నా. సో మీరు కూడా ఇదే విధంగా మీ ఛానల్కి రిలేటెడ్గా ఉన్న మీ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇట్లా టైప్ చేసుకొని పెట్టుకోండి. దీనివల్ల యూజ్ ఏంటి బ్రో అనేసి మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారేంటి అనేది యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా అర్థమవుతుంది. దెన్ మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ కంటెంట్కి తగిన క్రియేటర్కి వెంటనే సజెస్ట్ చేస్తుందన్నమాట మీ వీడియో అనేది. దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి. ఆ క్లిక్ చేసి చూసిన వ్యూవర్ అనేది ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి. సో దీనివల్ల మనకి యూజ్ అనేది ఇదనమాట. కనుక మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయాలి, మన కంటెంట్కి తగిన క్రియేటర్కి మన వీడియో అనేది రికమెండ్ చేయాలంటే కీవర్డ్స్ అనేది తప్పనిసరిగా మనం ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు కూడా కీవర్డ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే దానివల్లే ప్రొవైడ్ చేస్తారు కదా. సెర్చ్ చేసిన వెంటనే మన వీడియో సజెస్టెడ్లో చూపించాలి, దాని ఏంటంటే మన వీడియోని రికమెండ్ చేయాలనుకుని ఇట్లా దాని మీద అందరూ కూడా కీవర్డ్స్ అనేది ఎంటర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కూడా ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, ఏ నీచ్ పైన మనం కంటెంట్ చేస్తున్నాం ఏంటంటే క్లియర్గా ముందు యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమయ్యేలా మనం తెలియపరచాలి. కనుక కీవర్డ్స్ అనేది చాలా అవసరం. సో దీనికి కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మొత్తం ఇక్కడ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. దాని ఏంటంటే సెర్చ్ చేసిన వెంటనే టాప్లో మీ ఛానల్ అనేది రావాలి. కనుక ఎవరైనా సరే ఒక వ్యూవర్ అనేది లేదా ఎవరో ఒక ఆడియన్స్ అనేది వచ్చి యూట్యూబ్ సర్చ్ బార్ పై ఏదైనా టాపిక్ క్లిక్ చేశారనుకోండి, ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్న కీవర్డ్ అతను సెర్చ్ చేశారనుకోండి, అదే కీవర్డ్ మీరు ఏదైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు లేదా ఛానల్ కీవర్డ్లో ప్రొవైడ్ చేశారనుకోండి, వెంటనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. వెంటనే మీ వీడియో క్లిక్ చేసి చూస్తారు, దానివల్ల మీకు వ్యూస్ అనేది వస్తాయి. కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఇట్లా మీ ఛానల్ కీవర్డ్ అన్ని ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది రైట్ సైడ్ కార్నర్లో, దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇట్లా ఎంటర్ చేసుకున్నాను కనుక నేను మీకు ఇక్కడ ఎంటర్ చేసి చూపించట్లేదు, చూస్తారు కదా. ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత క్లోజ్ చేసేయండి, సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేస్తారు.
ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ ఏంటంటే కేటగిరీ అనమాట. మీరు ఏ కంటెంట్ పైన వీడియోస్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మన వీడియో అనేది ఎలాంటి మంచి వీడియో చేసినా సరే, ఎలాంటి క్వాలిటీ వీడియో చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ అనేది కరెక్ట్గా లేకపోతే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి మన వీడియోని రికమెండ్ చేయదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. కేటగిరీ అనేది ఇది సెలెక్ట్ చేసుకున్నారు, దెన్ కంటెంట్ అనేది ఇంకోటి చేస్తున్నారు. ఎటువంటి క్రియేటర్కి నేను చూపించాలనుకుని ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానికి తగిన కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వెంటనే మీ వీడియోని రికమెండ్ చేస్తారు. మీరే కంటెంట్ చేస్తున్నా సరే సరైన కేటగిరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని మీకు తెలియకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ ఒక డెడికేటెడ్ వీడియోని చేసి తీసుకొస్తాను. ఆ కంటెంట్కి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫుల్ డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కనుక నాది ఎడ్యుకేషన్ కంటెంట్ కింద వస్తుంది. టెక్ వీడియోస్ చేసే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాగ్ చేసే వాళ్ళకి బ్లాగ్ అని ఉంది కదా, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కుకింగ్ చేసే వాళ్ళకి సో అలా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా పర్టికులర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటేనే ఎక్కువ మందికి వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ కంటెంట్ క్రియేటర్కి తగిన మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుందన్నమాట. కనుక కేటగిరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కేటగిరీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటగిరీ అనేది పర్టికులర్టీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఎక్స్పెషల్లీ మనం సెలెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఉండిపోయేలా సెట్ చేసుకోవాలంటే అది కూడా చెప్తా. సెట్టింగ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, అప్లోడ్ డిఫాల్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కేటగిరీ అని కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి తగిన కేటగిరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎడ్యుకేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కనుక ఎడ్యుకేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి తగిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సేవ్ అయిపోతుంది. మీరు వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ సెట్టింగ్ ఏంటంటే అప్లోడ్ డిఫాల్ట్. సో అప్లోడ్ డిఫాల్ట్ అంటే ఏంటంటే ఏదైనా సరే మన వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మనకు దీని ద్వారా టైం కూడా సేవ్ అవుతుంది. ఎట్లా అంటే కేటగిరీ అనేది ముందుగానే సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అలాగే డిస్క్రిప్షన్, సో హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది. దెన్ ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి టైటిల్ మాత్రం దాన్ని వదిలేయండి, ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క టైటిల్ మనం యాడ్ చేయాలి కనుక దాన్ని వదిలేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే చూడండి డిస్క్రిప్షన్ ఉంది కదా, దాంట్లో నేను ఆల్రెడీ డిఫాల్ట్గా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. దెన్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విజిబిలిటీ ఏంటంటే అన్లిస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల యూజ్ ఏంటి బ్రో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిష్ అయిపోకుండా మనం థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన కొన్ని కీవర్డ్స్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్లో మా వీడియోకి రిలేటెడ్ ఏదైనా మనం టాపిక్ అనేది మెన్షన్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. సో ముందు అన్ని లిస్ట్లో పెట్టుకున్న తర్వాత అప్లోడ్ చేశారనుకోండి, టోటల్గా అవన్నీ సెట్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తే అప్పుడు తగిన క్రియేటర్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో ఇట్లా ఇవన్నీ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ సేవ్ అని దీనిపై క్లిక్ చేసి క్లోజ్ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుంది. సో ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. సో వీడియో లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీలో వీడియో చేస్తున్నట్లయితే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదు తెలుగులో చేస్తున్నారనుకోండి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ డౌట్ అని రావచ్చు, బ్రో ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా అట్లా ఉంచేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే సరైన ఆడియన్స్కి మన వీడియోని రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి లాంగ్వేజ్తో మన వీడియోని చేస్తున్నాం ఏంటనేది అది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో అది ఎట్లానో ఏంటనేది చూపిస్తుంది. సేమ్ దీనికి కూడా సెట్టింగ్స్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఛానల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఈ సెట్టింగ్స్ అనే ఉంటాయి. సో మళ్ళీ అప్లోడ్ డిఫాల్ట్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్ అని ఉంది కదా, నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నా, తెలుగులో చెప్తున్నాను కనుక మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్లో చెప్తున్నట్లయితే ఏ లాంగ్వేజ్లో చెప్తే ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీ సరైన ఆడియన్స్కి మీ వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో దానిపై ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా లాంగ్వేజెస్ అనేవి చూపిస్తాయి. ఈ విధంగా నేను తెలుగు కనుక ఇట్లా తెలుగు సెలెక్ట్ చేసుకున్నా, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు అనే దీనిపై క్లిక్ చేసి సేవ్ అనే దీనిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత క్లోజ్ అని దీనిపై క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేస్తారు. సో ఐదో సెట్టింగ్ ఏంటంటే ఛానల్ డిస్క్రిప్షన్ అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్క్రిప్షన్ అనేది ఎందుకు మెన్షన్ చేయాలంటే మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, ఏ వీడియోస్ చేస్తున్నాము,
మన కంటెంట్కి తగిన ఆడియన్స్కి మన వీడియో రికమెండ్ చేయాలంటే ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాం ఏంటనేది ఆ డిస్క్రిప్షన్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. కనుక మీరేం చేస్తారంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు ఏంటనేది క్లియర్గా అక్కడ రాయండి. పలానా కంటెంట్ నేను ఇది చేస్తున్నాను, దీనికోసం వీడియోస్ అనేది చేస్తున్నాను అనుకొని ఇట్లా మీరు రాశారనుకోండి, అది వచ్చిన వ్యూవర్ అనేది వెంటనే బయో క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు డిస్క్రిప్షన్ మొత్తం కనిపిస్తుంది. ఆ తర్వాత అతనికి ఒకటే కాన్ఫిడెంట్గా అతనికి అర్థమైపోతుంది. ఎట్లా అంటే పలానా క్రియేటర్ అనేది ఇటువంటి వీడియోస్ తీసుకొస్తున్నారు, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఇతని ఛానల్ నాకు బాగా యూజ్ అవుతుంది అనుకుని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా ప్రొఫెషనల్గా ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటని మీకు తెలియకపోతే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఎట్లా ప్రొఫెషనల్గా ఎట్లా చేయాలి ఏంటి బ్రో అని కామెంట్ చేశారనుకోండి, డెఫినెట్గా ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్టుకోండి ఇంకా ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఛానల్ని క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసిన మాత్రాన మనకు వ్యూస్ అనేది రావు. వీడియో అప్లోడ్ చేశాక సరైన ఎస్ఈఓ ప్రాసెస్ కూడా చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి, ఒకే ఒక్క వీడియోలో నేను ఎస్ఈఓ ప్రాసెస్ చేసి ఫుల్ మోనిటైజేషన్ చేసుకున్నా. మీరు ఎస్ఈఓ చేసుకోలేదనుకోండి ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేయదనమాట. ఎస్ఈఓ అంటే ఏంటి? టైటిల్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేయాలి కదా. మన వీడియోకి తగిన టైటిల్ ప్రొవైడ్ చేయాలి, వీడియోకి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ సెట్ చేసుకోవాలి, అండ్ దానికి కావాల్సిన ట్యాగ్ అనేది పెట్టాలి, అండ్ దానికి కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్సే ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు తెలియాలి కదా. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందు తీసుకొస్తా. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం నెక్స్ట్ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. దెన్ యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.